నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే హిందువులకు సంబంధించి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నంలో వైసీపీ ఇప్పుడు ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. కరెక్ట్గా వారం క్రితమే క్రైస్తవ సోదరులని రెచ్చగొట్టడానికి పాస్టర్ ప్రవీణ్ గారిని ఉపయోగించుకుంది. దానికన్నా ముందు ఒక వారం క్రితమే ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూముల గురించి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి చట్ట సవరణలు కావచ్చు, వీటికి సంబంధించి వాళ్ళని రెచ్చగొడుతుంది. సో మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అదేవిధంగా ముస్లిమ్స్ కావచ్చు, మత విద్వేషాలు రెచ్చగొడటానికి వైసీపీ ప్రయత్నిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవడం కూడా జరిగింది. దాని మీద చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయినా సరే ఇప్పటికీ కూడా వైసీపీ నేతలు ఎక్కడ ఆపకుండా తిరుమలలో ఇప్పుడు ఒక ఉద్రిక్తను అయితే లేపారు. అయితే దీని గురించి ఒక చిన్న వాయిస్ మీకు వినిపిస్తాను. అయితే మీరు విన్నారు కదా, ఏదైతే గోశాలకు సంబంధించి ఎన్నో గోవులు చనిపోయాయని చెప్పేసి ఆరోపణ చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. సాధారణంగా చెప్పాలంటే ఎంతోమంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల్లో కూడా మనకి తిరుమలలో భక్తులు ఎవరైతే ఉంటారో దర్శనం చేసుకుంటారు. వేల సంఖ్యలో గోశాలకు వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఎవరు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వలేదు. లేదా హిందువులు ఎవరైతే ఉంటే ఖచ్చితంగా దీన్ని ఒక పెద్ద ఎత్తున తీసుకెళ్ళిపోతారు. కానీ ఒక్కళ్ళు కూడా ఈ ఒక సందర్భం ఎక్కడ మనం చూడలే. కానీ భూమన కరుణాకర్ రెడ్డి గోశాలకు వెళ్ళే కొన్ని నెలలు అయిపోయింది. అటువంటిది ఈరోజు వచ్చేసి ఆ గోవులు ఇలా చనిపోయాయని చెప్పి ఎక్కడో చనిపోయినటువంటి గోవులు తీసుకొచ్చేసి ఆ ఫోటోలు వేయడం మనం చూస్తూ వస్తున్నాం. సరే, ఈరోజు జరిగినటువంటి ఏదైతే టీడీపీ నాయకులు ఎవరైతే చెప్పారో ఒక సవాల్ వేశారో ఆ సవాల్కి సంబంధించి రావాల్సింది భూమన కరుణాకర్ రెడ్డి గారు. అటువంటిది రాకుండా ఆయన ఇంటి దగ్గరే ఆయన పడుకొని, ఆయనతో పాటు గురుమూర్తి గారు ఎంపీ కూడా పడుకొని అక్కడ మేము నిరసన చేస్తున్నాం, మమ్మల్ని రాణిస్తలేదు, పోలీసులు రానియడం లేదంటే ఇప్పుడు రోజా గారు మాట్లాడుతున్నట్టు మాటలు ఏమనిపిస్తుందంటే దాదాపు 2000 మంది వస్తాం, మీరెవరు ఆపడానికన్నా మాట్లాడుతుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ రోజా గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది తిరుపతిలో, మరి అప్పుడు ఎందుకు వీళ్ళు మాట్లాడలేదు? ఒక లడ్డు కానివ్వండి, అదేవిధంగా అక్కడ చాలా అసాంఘిక కార్యకలాపాలకు వీళ్ళు తెరదీశారు. మత ప్రచారాలు, అన్యమత ప్రచారాలకు సంబంధించి కానివ్వండి. మరి ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఒక నాస్తికుడు, ఆ వ్యక్తిని అక్కడ చైర్మన్గా నియమించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి అదేవిధంగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వందల దేవాలయాల మీద, పూజారుల మీద దాడులు జరిగాయి, విగ్రహాలు ధ్వంసం అయ్యాయి, రథాలు తగలబడ్డాయి, బంగారం వెండి అపహరణకు చోరీకి గురైంది. మరి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్వామివారి నగలు కానివ్వండి, అదేవిధంగా ఏదైతే వాళ్ళకు వచ్చే కానుకల రూపంలో డబ్బులు కానివ్వండి, అవన్నీ కూడా ఆ రోజున వాళ్ళు ఏం చేశారు? మేమే తాకట్టు పెట్టుకుంటాము, అటేదో మీకే డబ్బులు మేమే ఇస్తాము, రాష్ట్రం నుంచి మేమే ఆ డబ్బులు వడ్డీకి తీసుకుంటాం, ఆ వడ్డీ మేమే ఇస్తాం అన్నట్లుగా వాళ్ళు మాట్లాడారు. మరి వీళ్ళకి ఎక్కడా కూడా భయం, భక్తి, లేకపోతే ఒక సాంప్రదాయం పట్ల గౌరవం, ప్రజల పట్ల వాళ్ళ విశ్వాసాలను గౌరవించడం, ప్రజాప్రతినిధులుగా అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళు చేశారంటే, ఈ రోజున ఏ అధికారంతో ఈవిడ మాట్లాడుతుంది రోజా? మరి ఇన్ని వేల మంది మేము వస్తాము, మీరెవరో ఆపటానికి అని అంటుంది. అక్కడ ఎందుకు ఆపుతున్నారు? మరి ప్రజల్లో కూడా ఈ రోజున అనొచ్చు ఎవరైనా సరే, ఎందుకు ఆపుతున్నారు అంటే మనం గతంలో చూసాం. మిర్చి యార్డు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు రైతుల మీద విపరీతమైన ప్రేమ ఉంది, మరి నేను వాళ్ళకి ఏదో చేస్తానని చెప్పేసి ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి గందరగోళాన్ని సృష్టించి అసలు అక్కడ మిర్చి బస్తాలను దొంగతనం చేశారు. మరి అవి ఎక్కడ దొరికినాయి? 14 టిక్కీలు, 1 కాదు 2 కాదు. మరి ఆ రైతు ఎంత కష్టపడితే ఆ 14 టిక్కీలు అతను పండించుకుంటాడు? ఎన్ని అప్పులు చేస్తుంటాడు, ఎన్ని విధాలుగా ఇబ్బంది పడి ఉంటాడు. అది అయిపోయింది, ఎక్కడో దొరికినాయి. అవి ఎవరు దొంగిలించారో కూడా తెలిసింది, లేళ్లాపిరెడ్డికి సంబంధించిన వ్యక్తిని. మొన్న చూస్తే ఇక్కడ తిరుపతిలోనే తొక్కిసలాట జరిగినప్పుడు ఎవరైతే ఆ తొక్కిసలాటకు గురయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వీళ్ళు ఏ విధంగా వచ్చారు? పెద్దగా అరుచుకుంటూ గందరగోళాన్ని సృష్టించి, అసలు అది ఏదన్నా వీళ్ళు నామినేషన్ వేయడానికి వెళ్తున్నారా, పరామర్శకు వెళ్తున్నారా, దేనికి వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి. అక్కడున్న సెలైన్ క్యాన్లని లాగేయటం, వాళ్ళందరినీ కూడా ఇబ్బంది గురి చేయటం, అక్కడున్న పేషెంట్లు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మరి మొన్న చూస్తే రాప్తాడులో ఏం జరిగింది? మళ్ళీ పోలీసుల మీద, కూటమి ప్రభుత్వం మీద విషయం తిమ్మటమే వీళ్ళ పెద్ద ఒకటి వీళ్ళది ఏంటంటే ధ్యేయం, అదొక్కటే అనిపిస్తుంది. అక్కడ కూడా ఏదైతే హెలికాప్టర్ ఉందో దాన్ని ధ్వంసం చేశారు, ఆ ఫ్యాన్ రెక్కలు కూడా వంచేశారు.
విండ్షీల్డ్ వీళ్ళు బద్దలు కొట్టేశారు, ఏదో రకరకాలుగా, ఒకటి కాదు రెండు కాదు, పైలట్ బ్యాగ్ ఎత్తుకుపోయారు. ఈ విధంగా అన్ని కూడా వీళ్ళు జనాన్ని వేసుకొని రాకుండా అక్కడున్న ఏదైతే ఒక నిశ్శబ్ద వాతావరణం ఉందో కేవలం ఒక గోవింద నామస్మరణతో పవిత్రంగా ఉంటాయి 7 కొండలు. మరి ఈ రోజున వీళ్ళు పిచ్చి పిచ్చి మాటలు, అక్కడ మర్డర్ జరిగిందని చెప్తుంది ఈవిడ. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. మరి అయితే మనం చూస్తుంటే రోజా రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఎందుకంటే వాస్తవానికి మగవారికి ఒక చట్టం, ఆడవారికి ఒక చట్టం ఉంటుందా? కిరణ్కి సంబంధించి ఏదైతే మాట్లాడినటువంటి మాటల్లో కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు రోజా మగవారిని అందరినీ రెచ్చగొడుతున్నట్టు, హిందువులందరూ రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది. ఒకసారి మీకు ఆ మాటలు వినిపిస్తాను. ఒక మహిళగా మీరు ఒక మహిళ ఇలా మాట్లాడవచ్చా లేదా అనేది ఒకసారి మీ తరఫున చెప్పండి. ఆడంగి లేదవులు దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అడ్డగించి సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజ్ లో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లేదవులు దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. ఈ యొక్క వ్యాఖ్యల్ని ఒక మహిళగా మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే రెచ్చగొడుతూ మాట్లాడుతున్న సందర్భంలో, ఇలాంటి సందర్భంలో ఒక మహిళగా మీరేం చెప్తారు? నిజంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి మరి ఎవరైతే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని మాట్లాడిన మాటల్ని, అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ వెంటనే అతన్ని వితిన్ అవర్స్లోనే అరెస్ట్ చేయటం, అదేవిధంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చేశారు. ఎందుకు అంటే ఆడవాళ్ల పట్ల గౌరవ భావం, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళని మనం గౌరవించాలి. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ప్రవర్తిస్తుంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైతే రోజా అని ఆవిడందో, ఈవిడికి ఇట్లాంటి మాటలు కొత్త కాదు. గతంలో కూడా ప్రెస్ వాళ్ళందరినీ పట్టుకొని నువ్వు నన్ను రేప్ చేస్తావని అడిగిన భయంకరమైన మాటలు, అసలు నిజంగా స్త్రీ జాతి తలదించుకునే విధంగా, వాళ్ళని అగౌరవపరిచే విధంగా ఈ రోజున ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ మాటలు వింటే ఏంటి ఇంత దిగజారుడు రాజకీయాలకు వీళ్ళు లేపారు, ఇట్లాంటి పార్టీ అవసరమా, వీళ్ళకి 11 సీట్లు కూడా ఎందుకు ఓట్లేసాం, మేము ఎందుకు గెలిపించాము, ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్నిటికీ నివేదిక ఇచ్చింది, టీటీడీ తరపున కూడా ఇచ్చారు, మరి మిమ్మల్ని ఎందుకు పిలిచారు? ఇలా గొడవ చేయటానికా, అనుచిత వ్యాఖ్యలు చేయటానికా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటానికా, లేకపోతే వ్యక్తిత్వ హననానికి పాల్పడటానికా, లేకపోతే గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడటానికా? కాదు కదా, అది ఒక భగవత్ సన్నిధానం. అక్కడ కేవలం గోవింద నామం మాత్రమే వినిపించాలి. కాబట్టి మీరు గతంలో వీళ్ళని చూస్తే హాస్పిటల్కి ఎలో చేస్తే జై జగన్ జై జగన్ అనుకుంటూ వెళ్ళారు. అవన్నీ చూశారు. చూసి ఏమనిపిస్తుంది, ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు వస్తే ఏదో ఒకటి క్రియేట్ చేస్తారనేది బలంగా పోలీసుల్లో ఉండిపోయింది. ఎందుకంటే పోలీసులకు కూడా వీళ్ళకి రెస్పెక్ట్ లేకుండా వీళ్ళు వాళ్ళని మాట్లాడే మాటలు కానివ్వండి, మొన్న చూస్తే అతనికి బెదిరింపు కాల్స్ సుధాకర్ యాదవ్కి, మరి వీళ్ళు పోలీసులకి విలువ ఇవ్వట్లేదు, సమాజంలో ఉన్న ప్రజలకి విలువ ఇవ్వట్లేదు. ఈ రోజున ఒక మహిళగా మరి ఈవిడ మాట్లాడే మాటలు అసలు ఏంటా రెచ్చగొట్టే ధోరణి? అసలు మీరు ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు? మీరు వచ్చిన పని ఏంటి? మిమ్మల్ని ఎలో చేయట్లేదు అని అంటే అందరినీ వద్దు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మరి ఎలో చేయరు, ఎలా చేస్తారు? మీరు ఎందుకు వచ్చారు? గొడవకు వచ్చారా? కాదు కదా. మరి అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకరిద్దరు రండి ప్రతినిధులుగా, వాళ్ళు మాత్రమే, మరి మీకు తెలుసు కదా అన్ని విషయాలు, మీరు వెళ్ళి ప్రూవ్ చేసుకోండి అవి, మరి ఏది ఉందో చూడండి. అదంతా లేకుండా ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి వైఖరి, ఈ ధోరణి ఇట్లాంటివి చేస్తే నిజంగా రానివ్వరు. ఎలా రాణిస్తారు? మరి అట్లాంటి వాళ్ళకి ఇదే కరెక్ట్. అంటే గతంలో కూడా మనం చూసుకుంటే ఢిల్లీ స్థాయిలో 32 నుంచి 36 హత్యలు అని చెప్పేసి అన్నవాటికి ఇప్పటిదాకా లిస్ట్ లేదు. అవును. సో అటువంటిది ఏదైతే తిరుమల కొండ పైన మద్యం దొరుకుతుందని చెప్పి, బిర్యానీలు దొరుకుతుంది, కనీసం వీళ్ళ సాక్షి మీడియా ఉంది కాబట్టి ఆ సాక్షి మీడియాకి సంబంధించిన కెమెరాలు వెళ్ళి షూట్ చేసి తీయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నా సరే ఇప్పటిదాకా లేదు. ఏదైతే ఈరోజు పొద్దున సవాల్ విసిరినందుకు భూమన కరుణాకర్ రెడ్డి రావాలని చెప్పేసి అంటే ఇంటి దగ్గరే పడుకొని నన్ను రాణిస్తలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో మొత్తానికి వీళ్ళ యొక్క డ్రామాల్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకటే చెప్పింది, మీరు నిజంగా అన్నిటికీ నివేదిక ఇచ్చారు. మొన్న వారం రోజుల నుంచి జరుగుతుంది ఇది, అన్నిటికి కూడా వీళ్ళు నివేదిక ఇచ్చారు. బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు, దానికి సంబంధించినవన్నీ కూడా ప్రెస్ ముందు ఉంచారు. మరి మళ్ళీ వీళ్ళు ఈ విధంగా మాట్లాడటాన్ని ఖచ్చితంగా అయితే మీరు వచ్చి చెక్ చేయండి. అయితే కొంతమందే రండి, ఎవరైతే ఉన్నారు ప్రతినిధులు వాళ్ళు మాత్రమే రండి, ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉంది, అందరూ కూడా వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూసాం. కాబట్టి కూడా బెదిరిపోతాయి. మరి అంతే, ఏదైనా సరే ఎక్కడైనా ఒక వాతావరణాన్ని వీళ్ళు వచ్చేసి ఆ వాతావరణాన్ని నిజంగా విషం జిమ్మేటట్లే చేస్తున్నారు. ఒకరా ఇద్దరా, మరి కొన్ని వేల మంది ఒకేసారి రావటం అంటే అది కరెక్ట్ కాదని
వీళ్ళు ఏ విధమైన ఇబ్బంది లేకుండా శాంతి భద్రతలకు లోపం కలగకుండా ఉండాలంటే వాళ్ళు పరిమితిగా రావాలని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. కానీ అతను అక్కడెక్కడో పడుకొని వాళ్ళ ఇంటి దగ్గర రోడ్డు మీద అతను ధర్నా చేయటం, ఈవిడ ఇక్కడికి వచ్చేసి చెప్పులు వేసుకుంటున్నారు. గంజాయి అంట, మరి ఆ గంజాయి ఎట్లా వచ్చిందో తెలియదు, మరి ఈవిడే తీసుకొచ్చిందా అని అంటున్నారు కొంతమంది. వీళ్ళే తీసుకొచ్చారు, వీళ్ళ కార్యకర్తలు అక్కడ గంజాయి తీసుకొచ్చి, మనం చాలా మూవీస్ లో చూస్తూ ఉంటాం, ఎవరి మీదైనా కక్షపూరితంగా ఏదైనా చేయాలంటే వాళ్లే వచ్చేసి అక్కడ స్మగ్ల్ గుడ్స్ ఏవో పెట్టడం, అవి వాళ్లే చేస్తున్నారని. మరి ఈ రోజున ప్రజలందరూ చైతన్యవంతంగా ఉంటున్నారు, అన్ని చూస్తున్నారు, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా వాళ్లే చెప్పేస్తున్నారు. ఈ రోజున కామెంట్లు చూస్తుంటే అన్ని అవే ఉంటున్నాయి. ముందర ఈవిడ అరెస్ట్ చేయండి, లేకపోతే ఈవిడే గంజాయి తీసుకొచ్చి అక్కడ పెట్టింది, ఈవిడే చెప్పులు వేసుకొని తిరిగింది గతంలో, ఈవిడే టికెట్లు అమ్ముకుంది, ఈవిడే లడ్డు మరి ఈ విధంగా కల్తీ చేసినప్పుడు ఏం చేసింది. మరి రోజా గారు వీటన్నిటికీ ఫస్ట్ సమాధానం చెప్పండి. వీటికి చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసే హక్కు మీకు ఎక్కడుంది? మీరు గతంలో ఏం చేశారు? మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాములు వాళ్ళు తరనడికినప్పుడు ఈవిడేం మాట్లాడింది? మరి ఏదైతే రథం తగలబడినప్పుడు ఈవిడేం మాట్లాడింది? మరి అమ్మవారి సింహాలు దొంగతనం జరిగినప్పుడు విజయవాడలో ఈవిడేం మాట్లాడింది? అప్పుడు దేనికి కూడా సమాధానం చెప్పని వీళ్ళు ఈ రోజున కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది? మరి అక్కడ టికెట్లు అమ్ముకుంది కదా ఈవిడ. మరి ఈ రోజున రోజా పదే పదే ఇక్కడ కూర్చొని ఎందుకు మాట్లాడుతుంది? ఫస్ట్ వీటన్నిటికీ సమాధానం చెప్పమని ప్రజలు అడుగుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పిన తర్వాతే ఈ రోజున మిమ్మల్ని అక్కడ రానివ్వద్దు, లేకపోతే లోపలికి మీరు అసలు వచ్చే ప్రసక్తే లేదు, మేము ఇచ్చిన నివేదిక ఉంది కదా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటి మాటలే మాట్లాడారు. పిచ్చోడు వచ్చేసి విగ్రహాలు ధ్వంసం చేశాడని చెప్పారు, అదేంటి కందిరీగలు వచ్చేసి రథం తగలబెట్టి అని చెప్పారు. అతనేమో ఆంజనేయ స్వామి విగ్రహమే కదా కొడాలి అని, పోతే పోయింది ఇంకోటి పెడతాము, బొమ్మ గురించి ఏంటి మీరు అని అన్నాడు. అంటే ఇవన్నీ కూడా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరికి వినిపించవు, కనిపించవు. అది కాక భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆయన ఒక ఏదైతే హేతువాదిలాగా ఉంటూ తను ఏం మాట్లాడాడు, పాత సొత్తిస్తే నల్ల రాయిని పలగొట్టేస్తాడు. అంటే వెంకటేశ్వర స్వామిని ఇంత మాట అన్న తర్వాత కూడా హిందువులు చాలా వరకు ఓపిక పట్టి దాన్ని వదిలేశారు. కానీ ఇప్పుడు ఇక్కడ జరగకూడనటువంటి ఒక జరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు దీని గురించి ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఈ రోజున హిందువులు నిజంగా ఎవరైతే కూటమి ప్రభుత్వం ఈ రోజున పదే వీళ్ళు ఉద్రేకపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ముస్లింలని, క్రిస్టియన్స్ ని, హిందువుల్ని 3 మతాల మీద విషం చిమ్ముతున్నారు. కాబట్టి అందరూ కూడా చాలా ఓపికగా సంయమనం పాటించి చాలా మీరు ఓర్పుతోటి ఉండాలి. ఎక్కడా కూడా మీరు దేనికి కూడా ఉద్రేకానికి పాల్పడవద్దు, ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దు. మేము ఎవరైతే పోలీసులు ఉన్నారో, ఇప్పుడున్న పార్టీ అధికారంలో ఉందో, మేము ఖచ్చితంగా దాని చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు ఆగున్నారు. మరి ఖచ్చితంగా ఇది లేకపోతే ఈ రోజున హిందూ సమాజానికి సంబంధించి చాలా ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా చాలా ఉద్రేకంగా ఉన్నారు. వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా, చెయ్యరా? ఎందుకు ఈ విధంగా వీళ్ళు లేని అసత్యాలను ఉన్నాయి అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీటన్నిటికి కూడా తగిన శిక్ష పడాలి. వీళ్ళు పదే ఈ రోజున ఒకరి శిక్ష రేపు ఇంకొకరు మాట్లాడకుండా ఉండేటట్లు ఉండాలి అనేది ఈ రోజు కోరుకుంటున్నారు అందరూ. అయితే ఏదైతే తిరుమలకు సంబంధించి ఎస్పీ హర్ష్ కుమార్ గారు కూడా చెప్తున్నారు, మేమైతే ఎవరిని ఆపడం లేదు, ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఎవరైనా సరే గోశాలకి వెళ్ళొచ్చు, చూడొచ్చు. కాకపోతే ఎవరైనా సరే ఒక్కరిని మాత్రమే అలౌ చేస్తాము, ఎందుకంటే గోవులు భయపడతాయి. కదిగాక జనాలు ఎక్కువ సమూహంలో, ఎందుకంటే మనం చూసాం రాప్తార్లో కావచ్చు, అటు మిర్చియాడ దగ్గర కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర కావచ్చు, వైసీపీ నేతలు వాళ్ళు అంతకుముందు చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా డబ్బులు పంచి మరీ ప్రజల్ని పిలుస్తున్నారు. కాబట్టి సో ఈ సవాల్ వదిలిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లేదు, మీరు రావచ్చు కానీ ఒక్కరు రావచ్చు అన్న దాన్ని కూడా దీన్ని ఇప్పుడు ఎలాగా వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఏం చెప్తారండి? పులులు ఉన్నాయి, ప్రాణానికి హాని ఉందంటే తలా ఒక కర్ర రెంట్కి ఇస్తాము, తీసుకొని వెళ్ళి ఇదిగో ఇంత డబ్బులు పెట్టి మీరు ఇక్కడ డిపాజిట్ చేసి కర్ర తీసుకెళ్ళాలి, మీరు ఆ కర్ర మళ్ళీ అక్కడ సబ్మిట్ చేస్తేనే మళ్ళీ మీ డబ్బులు మీకు ఇస్తాము అన్న దౌర్భాగ్య పరిస్థితి ఒకప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇతనే మాట్లాడాడు. అంటే పులి కర్రతో అదిలిస్తే వెళ్ళిపోద్దా? మరి ఎంత గౌరవం అది? భక్తుల పట్ల వీళ్ళకున్న ప్రేమ ఎట్లా ఉంది, వాళ్ళ పట్ల గౌరవం ఎలా ఉంది? ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా చూస్తుంటే ఆ రోజున వాళ్ళు పులిని కర్రతో అదిలించండి అన్నట్లు ఉన్నాయి, అలానే ఉన్నాయి లిటరల్లీ. మరి అట్లాంటి వ్యక్తులకి అక్కడ ఉన్న కూడా గౌరవం ఏదైతే హిందూ సాంప్రదాయం ఉందో ఆ కొండ యొక్క విలువ. ఈ రోజున రోజా మాట్లాడుతుంది, అక్కడ విజయవాడలో మెట్లు కడిగాడు కదా పవన్ కళ్యాణ్, ఇక్కడికి వచ్చి కూడా 7 కొండలు మెట్లు కడగాలి అని అంటుంది. మరి మీరు చేసిన దానికి సంప్రోక్షణ చేశారు మొన్న వాళ్ళు, ఎన్నో యజ్ఞాలు అవన్నీ చేసి గుడి సంప్రోక్షణ చేసి అన్ని చేసిన తర్వాతే మళ్ళీ అక్కడ స్వామివారి కైంకర్యం అంతా జరుగుతుంది. మరి వీళ్ళు లడ్డూని అపవిత్రం చేశారు,
ఆ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశారు. ఒకటా రెండా ఈ రోజు చెప్పుకుంటూ పోతే పాలన కూడా ఈ రోజున ఏ గోవుల చావుల్ని వీళ్ళు అడ్డం పెట్టుకొని పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతున్నారో ఆ పాలన కూడా వీళ్ళు దొంగతనంగా అమ్ముకున్నారంట డీలర్లకి. మరి ఆ విషయం బయటకు రావాలి ఈ రోజున. అక్కడున్న ఏదైతే దాణా ఉందో దాంట్లో కూడా కల్తీ చేశారు. ఆ వెటర్నరీ డాక్టర్ లేడంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, మరి వాటికి గోవులకి దానా లేదు, డాక్టర్ లేడు, వచ్చిన మెడిసిన్ కూడా వీళ్ళు సరైనవి వాడకుండా అవంతా కూడా డేట్లు అయిపోయి ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఇంకా అక్కడ పడేస్తున్నాయి అవన్నీ కూడా. ఈ రోజు మొన్నే చూసాం కుక్కలకి సంబంధించి కూడా నాసి రకమైనటువంటి పెట్టి దాన్ని చంపడం గానీ దాన్ని అమ్ముకోవడం పోలీసులకు ఆ సంబంధించి జాగిలాలకు సంబంధించిన కూడా ఫుడ్ వీళ్ళు కుక్కల దగ్గర కూడా ఇంత చేశారంటే ఒకటా రెండా మూగ జీవాల నుంచి మనుషుల వరకు ప్రతి ఒక్కటి ఏది వదిలిపెట్టలేదండి వీళ్ళు. దేనికి కూడా మేము చేయటానికి దోపిడీ ఏది అనర్హం కాదు అని చెప్పి చూపించింది వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అది ఇదంతా కూడా చెప్తుంది ఏంటి అంటే ఖచ్చితంగా తిరుమల లడ్డుకు సంబంధించిన కల్తీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏఆర్ డైరీ కావచ్చు, బోలేబాబా కావచ్చు, లేదా వైష్ణవి సంబంధించి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. కీలకమైనటువంటి విశేషాలు బయటపడిపోతున్నాయి. అతి తొందరలో వీళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి సంగతి తెలిసి దీన్ని డైవర్ట్ చేస్తానికే తిరుమలలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, హిందువులు రెచ్చగొడటానికే చేస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. ఏమంటారు? ఖచ్చితంగా అదేనండి. పిటిషన్ లో కొన్ని పేర్లు అయితే కీలకమైన వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు రేపు వీళ్ళు ఏదైతే దాన్ని ఓపెన్ చేసి చెప్పబోతారో ముందుగానే వీళ్ళు ఇట్లాంటి డ్రామాలు వేసేసి ఇదిగో మేము ఇలా మాట్లాడాం కాబట్టి మా పేర్లు జత చేశారు, మేము ఇలా మాట్లాడాం కాబట్టి మా పేర్లు ఇట్లా దాంట్లో పొందుపరిచారు, మేము ఇలా మాట్లాడాం కాబట్టి వీళ్ళు కుట్రపూరితంగా మా మీద కక్షగట్టి ఈ విధంగా అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా ఏదైనా సరే వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి, అరెస్ట్ అవ్వకుండా ఉండటానికి, లేదా వీళ్ళు జనాల్లోకి మేము తప్పు చేస్తే క్వశ్చన్ చేశాం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు అనే విధంగా తీసుకెళ్ళకోవటమే తప్పించి ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈ రోజున ఖచ్చితంగా అక్కడ అందరూ చూస్తూ ఉన్నారు. అంతకంటే సాక్షాత్తు ఈ రోజున కలియుగ వెంకటేశ్వర స్వామి ఆవిడ ఈ రోజున ఒక భయంకరమైన మాట వాడింది రోజా. ఇది పదే పదే అందరూ ప్రజలందరూ దానిని తిప్పి కొడుతున్నారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఈ మధ్య రుచి చూశాడు వెంకటేశ్వర స్వామిది భక్తి విషయంలో అని మాట్లాడింది. అంటే ఆవిడ ఇండైరెక్ట్ గా ఎవరిని అంటుంది, వాళ్ళ బాబుకు జరిగిన అగ్ని ప్రమాదాన్ని ఈవిడ అక్కడ క్వశ్చన్ చేసింది. మరి అంటే చిన్నపిల్లాడు కూడా మీరు వదిలిపెట్టరా? అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? అసలు ఏ విధంగా ఈవిడ అసలు అతనితో పోల్స్తుంది? ఏ విధంగా ఈ రోజు చూడాలి? ప్రజలందరూ పదే 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 మళ్ళీ చెప్తున్నారు, ఇది మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విధంగా ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా తీసుకొచ్చేసి దీంట్లో జాయిన్ చేస్తూ మీరు అంటే ఏదైనా ఒక హెల్త్ బాగాలేకపోవటం ఏదైనా అంటే ఈ రోజున మరి కొడాలి నాని గురించి ఏం మాట్లాడుకోవాలి? 151 స్థానం నుంచి 11 స్థానాలు పడిపోతే దాన్ని ఏమనుకోవాలి? అది ప్రతి ఒక్కటి ఈ రోజున ఎటువైపు చూసుకున్న వీళ్ళు మాట్లాడే మాటలు మరి వీళ్ళకి జరిగిన ఏమన్నా ఉంటే కూడా మరి ఈ విధంగానే చూడాలా? మరి ఈ రోజున ఇవన్నీ కూడా అక్కడ ఏం జరిగిందనే దాని గురించి మాట్లాడడం బాగుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆల్రెడీ రుచి చూశారు, చంద్రబాబు నాయుడు చూస్తాడు, లేకపోతే మీరు వచ్చి మెట్లు కడగండి, ఇవన్నీ మాటలు కూడా కొంచెం ఉద్రేకపూర్వకంగా ఏదో ఒక విధంగా వీళ్ళ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. కానీ ఇది మాత్రం తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పేసి ప్రజలైతే ఖచ్చితంగా కోరుకుంటున్నారు. సో చూద్దాం, మొత్తానికి తిరుమలలో ఏదైతే హిందువుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, దీని మీద కూటమి ప్రభుత్వం తగు చర్యలు అయితే తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.